ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు. మీ వందనాలు కనబడ్డా కానీ వినబడలేదు. వందనాలు కనబడాలి మరియు వినబడాలి. అందరికీ వందనాలు. అడిగి చెప్పించుకోవాలనా? దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని చూడటానికి, కొన్ని గంటలు మీతో సహవాసం చేయటానికి, మీతో వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు నాకు ఇస్తున్న అవకాశాలను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ఎమ్మిగనూర్ ఎంబీ చర్చ్ ప్రియులు కమిటీలో ఉన్న ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, అలాగే ట్రెజరర్స్, పెద్దలు, పరిచారకులు, సంఘ సభ్యులందరూ, దాదాపు అందరూ నన్ను ఎరుగుదురు. ప్రేమతో ఆయా సందర్భాల్లో ఆహ్వానిస్తూ ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా టీచర్ సూర్యప్రకాష్ గారు ఎక్కడున్నారు? అయ్యగారు ఆయన కూడా కనబడితే బాగుంటుంది. ప్రేయరు ఇక్కడే కదా ప్రేయరు, ఇంకొక ప్రేయరు. ఓకే, పిలిచినవాడు లేడు, అది విచారము. పెళ్ళి కొడుకు లేడు అన్నట్టుంది నాకు. సరే, చాలాసార్లు నాకు కబురు పెట్టి కన్ఫర్మ్ చేసుకున్నాడు. సూర్యప్రకాష్ గారికి కృతజ్ఞతలు. మరి నా కోసం దాదాపు చాలాసేపు బస్ స్టాండ్లో వెయిట్ చేసి రిసీవ్ చేసుకున్నటువంటి ప్రియులు జాషువా గారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. రాగానే పాస్టర్ అమ్మ గారు ఎంతో ప్రేమతో ఇంట్లో చేర్చుకొని వారు చేసిన పరిచర్యకి కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్నటువంటి సంఘ పాస్టర్ గారు, నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరికైనా నేను చెప్పలేదంటే వాళ్ళకి ఎక్కువ వందనాలు చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇంతవరకు చక్కని పాటలు పాడుతుంటే నా మనసంతా ఎక్కడో పోయింది. నేను షికాగోలో ఒక కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పి కిందికి వచ్చిన తర్వాత అక్కడున్న కమిటీ వారు, మీది కర్నూలు కదండి అన్నాడు. అవునండి అన్నాను. ఆంధ్రలో హైదరాబాద్ తర్వాత బాగా పాటలు పాడేవాళ్ళు కర్నూలు జిల్లా వాళ్ళే అంట కదా అని ఆయన నాతో అన్నాడు. అవునండి అన్నాను. అది వాస్తవమే. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత బాగా పాటలు పాడేవాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారు అంటే అది కర్నూలు జిల్లా అని చాలామందికి తెలుసు. అయితే ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ ఈ జిల్లాలకు వెళ్తూ ఉంటే బాగా పాడుతున్న వారు అక్కడ కూడా కనబడుతున్నారు. ఆయన గురించి చక్కని పాటలు మీరందరూ చక్కగా పాడారు. పాడిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. మన మధ్య సంగీత దర్శకులు ఉన్నారు, కీబోర్డ్ చక్కగా, అలాగే సంగీత వాయిద్యాలు వాయించిన వారందరినీ అభినందిస్తున్నాను. అందరూ పాటగా వాయించగా మరి వినేవాళ్ళు ఉండాలి కదా, ఎంతో శ్రద్ధగా విన్నవారిని కూడా అభినందిస్తున్నాను. మొదటి పాట నుంచి నేను ఉన్నాను, ఇక్కడ లేను కానీ ఉన్నాను, ఈ క్యాంపస్లోనే ఉన్నాను. అన్ని పాటలు చాలా చక్కగా పాడారు. కీప్ ఇట్ అప్, ఇంకా బాగా పాడాలని నేను మనసారా మిమ్మల్ని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనం ఏం ధ్యానం చేయాలి అని సూర్యప్రకాష్ని అడిగితే ఈ రోజుకు ఒక పారాగ్రాఫ్, రేపటికి ఒక పారాగ్రాఫ్ ఆయన నాకు వాట్సాప్లో పెట్టాడు.
ఈ అంశాల మీద మీరు మాట్లాడాలని పెద్దలు నియమించారు అని నాకు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ మేరకే నేను సిద్ధపడి వచ్చాను. మత్తయి సువార్త 21వ అధ్యాయములో 12వ వచనము నుండి 19వ వచనం వరకు ఉన్నట్టు ప్రాముఖ్యమైన అంశము రాసుకోండి. దేవాలయము, టెంపుల్ ఆఫ్ గాడ్. ఇందులో 3 సంగతులను మనం ధ్యానం చేద్దాం. ఒకటవది దేవాలయ ప్రవేశము. దేవాలయ ప్రవేశం. రెండవది దేవాలయ ప్యూరిఫికేషన్. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు? పవిత్రపరచుట, ప్రక్షాళనము. ఒకటవది ప్రవేశము, రెండవది ప్రక్షాళనము. మూడవది దేవాలయము పోలికలు. దేవాలయము పోలికలు. అందరూ బాగా రాస్తున్నారు, పెద్ద పెద్ద నోట్బుక్లు పెట్టుకొని రాస్తున్నారు. చాలా సంతోషం. అలా వింటూ రాసేవారంటే నాకు చాలా ఇష్టం. 3 మాటలు కదా. ఒకటవది ఏంటి? దేవాలయము ప్రవేశం. రెండవది దేవాలయము ప్రక్షాళనము. మూడవది దేవాలయము పోలికలు. ఈ 3 సంగతులను మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. సర్వోన్నతమైన మా గొప్ప తండ్రి, ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న పరిశుద్ధులందరినీ బట్టి మీకు వందనాలు. మీరు వారికి అనుగ్రహించిన ఆలయాలను బట్టి మీకు వందనాలు. ఇదిగో EMB చర్చ్ ప్రాంగణములో చేరి వచ్చిన పరిశుద్ధులందరినీ బట్టి వందనాలు. స్త్రీ పురుషులను బట్టి కృతజ్ఞతలు. చక్కని పాటలతో మిమ్మల్ని ఘనపరిచాం. మీ గ్రంథాన్ని తెరచి కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దేవాలయము, అందులోని ప్రశస్తత, అమూల్యత, ఈ రాత్రి మేము 3 అంశాలుగా ధ్యానిస్తున్నాము. దేవాలయములో మీరు ప్రవేశించిన విషయం, ప్రక్షాళనము చేసిన విషయం, మీరు కోరిన దేవాలయము, పోలికలు, ఈ 3 విషయాలు మేము ధ్యానిస్తుండగా ఈ పాఠం వలన మేము ఎంతో క్షేమం పొందుటకు మాకు సహాయం చేదురని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక్కసారి మీ గ్రంథం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనములో దేవాలయము అనే మాట కనబడుతుంది. ఇంగ్లీష్లో టెంపుల్ ఆఫ్ గాడ్. ఇందులో 3 సంగతులు. ఒకటవది ప్రవేశము. 12వ వచనం చూడండి. యేసు దేవాలయములో ప్రవేశించి. కాబట్టి యేసయ్యకు దేవాలయానికి బాగా సంబంధం మనము బైబిల్లో చూస్తాం. దేవాలయముతో మంచి సంబంధం పెట్టుకున్నవారు ధన్యుల, దరిద్రుల? మీరు మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. ధన్యుల, దరిద్రుల? అంటే అప్పుడప్పుడు వచ్చిన వారు ధన్యుల, ఎప్పుడూ వచ్చేవారు ధన్యుల? అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు. మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త బాగా చదివితే యేసయ్యకి దేవాలయానికి సన్నిహిత సంబంధం, క్లోజ్ ఇంటిమసీ మనము చాలా వచనాల్లో చూడగలం. అయితే నాకు టైం లిమిట్ చేశారు, స్పీడ్ బ్రేకర్ని బిగించినారు కనుక అన్ని వచనాలు చూడం. మీరు నోట్స్ రాస్తున్నారు కాబట్టి నేను చెప్పే వచనాలు రాయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ వచనాలు చూడగా మనకందరికీ ఏమర్థమవుతుందంటే యేసయ్యకి దేవాలయం అంటే అంత ఇష్టమా అనిపిస్తుంది.
అది తెలుసుకున్నట్టుకు గాను రాయండి. మత్తయి సువార్త 9:35. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనము. మార్కు సువార్త 11:11. మార్కు సువార్త 12:35. మార్కు సువార్త 13:1. మార్కు సువార్త 13:3. లూకా సువార్త 4:38. లూకా సువార్త 4:44. లూకా సువార్త 6:6. లూకా సువార్త 13:10. లూకా 8:1 కూడా రాసుకోండి. రాసిన వారంతా ఒక్కసారి చేయి చూపిస్తారా? అబ్బా, ఇంతమంది రాశారా? మీకంతా కంగ్రాచ్యులేషన్స్. మీకు మీరే ఒక్కసారి చప్పట్లు కొట్టుకోండి. గుడ్, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవాలయము ప్రవేశము అనేది మొదటి అంశముగా చూస్తూ, దేవాలయములో ఆయన ప్రవేశించటం అనేది ఏదో 1-2 సార్లు కాదు. దేవాలయముతో ఆయనకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఈ వచనాలన్నీ చూడగా ఎన్నోసార్లు ఆయన మందిరానికి వచ్చేవాడు, స్తుతించేవాడు, ఆరాధించేవాడు, అక్కడున్న వారిని ప్రేమించేవాడు, వచ్చిన వారిని స్వస్థపరిచేవాడు, వారికి మంచిగా బోధలు అందించేవాడు, ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్పేవాడు. అలాగున తన యొక్క సేవా జీవితములో 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నోసార్లు మందిరముతో మంచి సంబంధాన్ని ఆయన కలుగున్నాడు. సృష్టికర్తకే దేవాలయముతో అంత మంచి సంబంధం ఉంటే మనకు దేవాలయముతో సంబంధము అవసరమా కాదా? చెప్పండి. చాలా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి దేవాలయాన్ని ప్రేమించి దేవాలయంతో సంబంధం పెంచుకున్న ఒక 3 గుర్తు చేస్తాను చూడండి. దేవాలయముతో సంబంధం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రవేశం మాత్రమే కాదు, ఆ దేవాలయముతో యేసయ్యకున్న సంబంధం కొన్ని వచనాల్లో చూచాం. యేసయ్య మాత్రమే కాదు, ఆయన భక్తులు కూడా ఆయన దేవాలయాన్ని ఎంతో ప్రేమించేవారు. కాబట్టి వారు కూడా యేసయ్యతో ఆయన ఆలయముతో సంబంధం పెట్టుకున్న యేసయ్యను చూచాము. రెండవదిగా ఆయన భక్తులలో అగ్రగణ్యుడు, భక్తాగ్రేసరుడు. ఎవరంటారు? పాత నిబంధనలో 23వ కీర్తన 6వ వచనములో, చిరకాలము యెహోవా మందిరములో నేను. అర్థమైందా? దావీదు దేవుని మందిరముతో మంచి సంబంధం. ఎంత సంబంధం అంటే ఇల్లు, వాకిలి, కోట, రాజభవనం, అంతఃపురం అన్నీ ఉన్నా అవన్నీ ఆయనకు ఒక ఎత్తు, దేవుని మందిరము మరో ఎత్తుగా. అక్కడనే నివాసం అంట. అదే నాకు ఇష్టము. తద్వారా కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. కృపాక్షేమాలు వెంట మనం పడకూడదు, అవే మన వెంట పడాలి, పడతాయి కూడా. అలాగే మరొక భక్త సమూహము మనకు కనపడతారు. వారు కూడా దేవుని ఆలయముతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉన్నవారు. ఎవరు వారు? కోరహు కుమారులు. 84వ కీర్తన. 84వ కీర్తనలో వారు వారి అనుభవాన్ని చెబుతున్నారు. ఏమిటయ్యా వారి అనుభవము అని అడిగితే వారు అంటున్నారు 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు దరిద్రులు. అవునా? చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎంత ధన్యులు అంటే 7వ వచనంలో అంటున్నారు, వారు నానాటికి బలహీనత నొందుచు. నానాటికి బలాభివృద్ధిని నొందుచు ప్రయాణము చేయుదురు. చూసారా? దేవాలయ ప్రవేశం మాత్రమే కాదు, దేవాలయముతో సంబంధం. యేసయ్య కలిగి ఉన్న సంబంధం, దావీదు కలిగి ఉన్న సంబంధం, అలాగే కోరహు కుమారులు కలిగి ఉన్న సంబంధం.
లూకాసు వార్తలో ఒక ఆమె ఉంది, ముసలామె. నా లాంటి ముసలామె కాదు, నాకంటే పెద్ద ముసలామె. ఎవరామె? చాలా బాగా చెప్పారు మీరు. ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్టేటట్టున్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 84 సంవత్సరాల వృద్ధురాలు, విధవరాలు, ఆమె కూడా ముసలితనం వరకు కూడా మందిరాన్ని విడిచిపెట్టలేదు. లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనంలో 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు నిద్రపోవచ్చుండెను. బ్రదర్స్ ఏం చూడడంలే, సిస్టర్స్ బాగా స్పందిస్తూ ఉన్నారు. నేను తప్పు చదువుతామంటే క్యాచ్ చేస్తున్నారు. బ్రదర్స్ మీరు ఏమన్నా చెప్పుకోండి, మేము ఊరికే వింటామంతా అంటున్నారు. ఏముంది అక్కడ? రెయ్యింబగళ్ళు. కొంతమందికి రెయ్యింబగళ్ళు నిద్రే నిద్ర. అవునా? ఒక ఆమె అంటుంది, నాకు దేవాలయము, దేవుని మందిరం అంటే చాలా ఇష్టం బ్రదర్ అనింది. నేను అనుకున్న ఎంత మంచి ప్రార్థన పరురాలు ఈమె, ఎంత భక్తి పరురాలు. దేవుని మందిరం అంటే చాలా ఇష్టం అంటుంది. ఎందుకమ్మా నీకు అంత ఇష్టము దేవుని మందిరం అంటే? అంటే ఆమె అంటుంది, సార్ ఎక్కడ రాని నిద్ర అంతా ఆడ వస్తా సార్, ఎక్కడ రాని నిద్ర అంతా దేవుని మందిరంలో వస్తా సార్. అందుకోసం దేవుని మందిరం అంటే నాకు చాలా ఇష్టం. రాత్రి మగళ్ళు సేవ చేయుచుండేనంటే ఈమెమంటది, రాత్రి మగళ్ళు నిద్రపోవచ్చుండేను. అలాంటి అన్నమ్మ కాదు ఈమె. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరము అనగా దేవుని బిడ్డల సహవాసము, దేవుని వాక్య సహవాసము, ప్రార్థనా సహవాసము, పరిశుద్ధుల సహవాసం ప్రేమించి దేవుని మందిరానికి వచ్చేవారు ఎన్నడూ నష్టపోరు. నా వయస్సు 64 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 64 సంవత్సరాలు. నేను అక్కడ ఖచ్చితంగా చెప్పగలను. నా జీవితాన్ని అంత పిండి ఒక్క మాట చెబుతాను. ఈరోజు నేను దేవునిలో ఇంత ఆనందిస్తున్నారంటే మొదటి కారణము దేవుడు, 2వ కారణము దేవుని సంఘ సహవాసం. దేవుని సంఘముతో అంత మిక్కుటమైన సహవాసం కలిగి ఉంటే ఎంతో ధన్యులము. కనుక పౌలు అందరికీ ఒక మాట చెబుతున్నాడు. చూడండి, హెబ్రీ పత్రికలో అందరికీ సహవాసాన్ని గురించిన ఒక మంచి ఎగ్జార్టేషన్, దేవుని మందిర సహవాసాన్ని గురించిన ఒక మంచి హెచ్చరిక ఏమిటయ్యా అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరు మానుకుంటున్నారంట. ఏం మానుకుంటారు వీళ్ళు? టిఫిన్ మానరు, లంచ్ మానరు, సాయంకాలం స్నాక్స్ మానరు, రాత్రి భోజనం మానరు. ఏం మానుతారయ్యా అంటే మందిరాన్ని మాత్రం సులువుగా మానేస్తారు. అన్నిటికీ టయానికి పోతారు, మందిరానికి మాత్రము పోరు. సమాజముగా కూడటం మానేస్తున్నారట. అలా మానొద్దు. మానకుండా సమాజంగా కూడుకోండి, దేవాలయానికి రండి. అలా వస్తే 3 ప్రయోజనాలు చెప్పాడు అక్కడ. మొదటి ప్రయోజనం ఏంటి? ఒకరినొకడు ఏం పొందుతాడు చెప్పండి? హెచ్చరిక. నంబర్ 1, సహవాసము వలన కలిగే మొదటి ప్రయోజనము, నీకు కావలసిన హెచ్చరిక దొరుకుతుంది. చెప్పండి మీరే, హెచ్చరిక నీకు అవసరమా కాదా? ఎస్ అన్నాం. హెచ్చరిక బోర్డు లేకపోతే ప్రమాదమా కాదా? సహవాసానికి నీవు శ్రద్ధగా వస్తే, వాక్యాన్ని వింటూ ఉంటే, నంబర్ 1 హెచ్చరిక కలుగుతుంది. నంబర్ 2, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? ప్రభువు రాకడ దినము సమీపించే కొలది మనకేం కలుగుతుందయ్యా అంటే సిద్ధపాటు కలుగుతుంది. మొదటి ఆశీర్వాదము చెప్పండి, హెచ్చరిక. 2వ ఆశీర్వాదము సిద్ధపాటు. 3వ ఆశీర్వాదము ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు ఏం పొందుతారండి? పురికొల్పు. 3వ ఆశీర్వాదము పురికొల్పు, ప్రోత్సాహం అన్నమాట. కనుక దేవాలయంతో సంబంధం అనేది ఎంతో మంచిది, సహవాసం అనేది ఎంతో మంచిది. 1వ పాయింట్ అయిపోయింది.
దేవాలయంలో ప్రవేశం, దేవాలయముతో సంబంధం మనం చూచాం. రెండవది దేవాలయము, చెప్పండి, ప్రక్షాళనము, ప్యూరిఫికేషన్. దేవాలయం ఎలా ఉండాలి చెప్పండి మీరే? శుద్ధిగా ఉండాలి. ఎలా ఉండాలి? శుద్ధిగా. బాహ్యంగా మాత్రమే కాదు, ఆంతరంగికంగా కూడా శుద్ధిగా ఉండాలి అని ఆది నుంచి దేవునికి ఇష్టం. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మందిరము పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ పాడైపోయింది. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రక్షాళనము చేస్తున్నాడు. చూడండి, ఏమిటి ఆ ప్రక్షాళనము? మత్తయి సువార్త 21వ అధ్యాయములో ఆయన ప్రక్షాళనము చేస్తున్నాడు. 12వ వచనం, దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టాడు. పీఠములను ఏం చేశాడు? పడద్రోశాడు. కాబట్టి అక్కడ ప్రక్షాళనము, ప్యూరిఫికేషన్ జరుగుతుంది. దేవాలయము ఎటువంటి మందిరముగా ఉండాలి? ప్రార్థన మందిరముగా ఉండాలి. కానీ అది ఏమైందండి? దొంగల గుహగా 13వ వచనములో. కాబట్టి ప్రక్షాళన చేస్తున్నాడు. అలా ఉండకూడదు దేవుని మందిరము. ప్రక్షాళనము ఎందుకు చేయవలసి వచ్చింది అని అడిగితే మనము ఒక 4 కారణాలు రాసుకోవచ్చు. మందిరాన్ని ప్రక్షాళనము చేయడానికి మొదటి కారణము, వారు మందిరాన్ని అనగా ప్రార్థనా మందిరాన్ని అనగా దేవుని ఆలయమును కొందరు దురాక్రమణ చేశారు. నంబర్ 1 ఏం ఆక్రమణ అండి? దురాక్రమణ జరిగింది. దేవాలయములో కొన్ని ఆవరణాలు ఉంటాయి, రాసుకోండి. ఒకటవది అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంటుంది, దాని వెనుకన పరిశుద్ధ స్థలం ఒకటి ఉంటుంది. ఎన్నైనాయి? 2. మూడవది యాజకుల ఆవరణం ఉంటుంది. యాజకుల ఆవరణం ఉంటుంది. దాని వెనుక స్త్రీలకు, దాని వెనుక యూదుల ఆవరణం ఒకటి ఉంటుంది ప్రార్థన చేసుకోవడం కోసం. దాని వెనుక స్త్రీలకు ఒక ఆవరణం ఉంటుంది ప్రార్థన చేసుకోవడం కోసం. ఎన్నైనాయి? 5. దాని వెనుక అన్యులు ప్రార్థన చేసుకోవడానికి ఒక ఆవరణం ఉంటుంది. మొత్తం ఎన్నైనాయి? 6. అయితే విచారం ఏంటంటే, ఈ యూదులు కొంతమంది ఏం చేశారయ్యా అంటే, ఈ అన్యులు ప్రార్థన చేసుకునే ఆవరణాన్ని కూడా ఏం చేశారంటే కబ్జా చేశారు. ఏం చేశారు? కబ్జా చేశారు. 1వది దురాక్రమణ జరిగింది. 12వ వచనములో క్రయ విక్రయాల కోసము, అమ్మకాల కోసము, కొనుగోళ్ల కోసము, రూకలు మార్చడం కోసము 1వదిగా దురాక్రమణ జరిగింది. తమది కాని దానిని వారు ఏం చేశారంటే ఆక్రమించేశారు. అది ఎన్నటికీ ఆశీర్వాదము కాదు. అది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. ఆ మాట చూడండి, హబక్కూకు గ్రంథములో ఒక తీవ్రమైన మాట మనకు కనబడుతుంది. హబక్కూకు గ్రంథం అంటే చాలా కష్టమయ్యే కదా. ఇప్పుడు లూకాసు వార్త అంటే చాలా సులభమే. హబక్కూకు గ్రంథం అంటే దొరికిందా? 770 పేజీ. 770 పేజీలో ఒక తీవ్రమైన హెచ్చరిక ఏంటో చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయం, తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. దురాక్రమణ చేసేవారికి శ్రమ అంటున్నాడు. కాబట్టి ఆక్రమించారు. వారి స్థలం కాదది, ప్రార్థనా మందిరం అది. అన్యులు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆవరణాన్ని వారేం చేశారంటే కబ్జా చేశారు, దురాక్రమణ చేశారు. గుర్తుపెట్టుకోండి, మనది కాని దానిని, అది ఏదైనా సరే, సమయం కావచ్చు, సొమ్ము కావచ్చు, ఏమ్మా బాబు, స్థలం కావచ్చు, ఆధిక్యత కావచ్చు, హోదాలు కావచ్చు, మరేదైనా కావచ్చు, మనది కాని దానిని
ఆక్రమించి అభివృద్ధి పొందాలి అనుకుంటే వచ్చేది ఏంటి? శ్రమ. ఒకసారి మంచి వెన్నెలలో యవనస్తుడు నడుచుకుంటూ పోతున్నాడు రోడ్డు మీద. ఆ రోడ్డు మీద ఒకటి చైన్, బాగా తలతలలాడుతున్న చైన్ అక్కడ రోడ్డు మీద పడింది. వాడు చూడగానే అబ్బా మంచి చైన్ దొరికింది, అమ్ముకుంటే దండిగా డబ్బు వస్తుంది, అవసరమైతే పెద్ద ఇల్లు కూడా నేను కట్టుకోగలుగుతాను అని ఆ చైన్ తీసుకున్నాడు. చైన్ తీసుకునేటప్పుడు తనకు అనిపించింది చైన్ నాది కాదు, అదిగో అక్కడ ఆడపిల్లలు ఎవరో ముగ్గురు పోతా ఉన్నారు, బహుశా వాళ్ళే పోగొట్టుకున్నట్టుంది. కాబట్టి వారు పోతుండగా చైన్ పడిపోయింది అని వారికి తెలిస్తే వెనకన వచ్చే నన్ను ఏం చేస్తారు వాళ్ళు? మీకేమైనా చెప్పండి, దొరికిందా అని అడుగుతారు. దొరకలేదంటే చెక్ చేస్తారు. నేను ఎప్పుడైనా దాన్ని పోగొట్టుకునే ప్రమాదము ఉంటుంది. కాబట్టి వారికి దొరకకుండా దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని తీసుకొని ఇలా బనియన్లో వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు? లోపల బనియన్ వేసుకుంటే ఇంకేం కనుక్కుంటారు వాళ్ళు. వేసుకున్న కొద్దిసేపటికి అది కదులుతూ ఉంది, లోపల బనియన్లో కదులుతూ ఉంది. ఏంద్రా ఇది కదులుతుంది అని అలా ఇట్లా పట్టుకున్నాడు. పట్టుకుంటే పొట్టను గరిచింది. ఏంద్ర ఇది కరుస్తుందే అని లోపల చేపెడితే వేలును కొరికింది. వరే వరే ఏంద్ర ఇట్లా కొరుకుతుంది అని చెప్పి తీసి అలా నేల మీద పడేస్తే ఇలా 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 పోతా ఉంది. తల మెరుస్తూ ఏమనుకున్నాడు? చైన్ అనుకున్నాడు. ఆక్రమించుకోవాలనుకున్నాడు, ఆనందించాలనుకున్నాడు, అభివృద్ధి చెందాలనుకున్నాడు. ఆఖరకు రక్తము కక్కి రోడ్డు మీద విలవిలలాడి, చెప్పాలి మీరేగా, చచ్చిపోయాడు. తనది కానది ఆక్రమించుకోవాలనుకున్నాడు, ఆనందించాలనుకున్నాడు, అభివృద్ధి పొందాలనుకున్నాడు, ఆఖరకు చచ్చిపోయాడు. పాపా, నీది కాని దానిని, బాబు నీది కాని దానిని ఎవరిని ఆక్రమిస్తున్నావో నాకు తెలియదు, దాన్ని అనుభవించాలనుకుంటున్నావో పామై కరుస్తుంది, విషము కక్కి చచ్చే ప్రమాదం ఉంటుంది. వదా దేవుని ప్రజలే కానీ ఒకటవది దురాక్రమణ చేశారు. రెండవది చూడండి, వారు కలిగి ఉన్నటువంటి ప్రక్షాళన ఎందుకు చేశాడయ్య అంటే, ఒకటవది దురాక్రమణ, రెండవది వ్యాపారము. ఏం మొదలు పెట్టారండి? వ్యాపారం. చూడండి 21వ అధ్యాయం 12వ వచనములో, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీఠములను వ్యాపారము. రెండవదిగా ఏం జరుగుతుందండి? వ్యాపారము జరుగుతుంది. ప్రార్థనా మందిరంలో ఏం జరగాల? ప్రార్థనలు జరగాల. కానీ ఏం జరుగుతున్నాయి? వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈరోజు దేవుని మందిరాలు వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి. అయినాయా లేదా? వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. ఎంత దుర్మార్గము! దేవుని మందిరములో ప్రార్థనలు జరగాలి. నా మందిరము ప్రార్థన మందిరము, అనేకులకు ప్రార్థన మందిరం అంటే వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి. ఒకాయన అంటున్నాడు, నేను అక్కడి నుంచి నీళ్లు తెచ్చాను, ఈ నీళ్ళ బాటిల్స్ కొనుక్కోండి, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చెప్పండి, మీరే చెప్పండి, పూసుకుంటుంటారు కదా, పూసుకోండి, వ్యాధులు ఏమవుతాయి? నయమవుతాయి. ఉచితంగా తెచ్చిన నీళ్లకు డబ్బులు పెట్టి లక్షలు సంపాదించిన సేవకులు లేరా? చెప్పండి, మీరే కొన్నారా లేదా? తెచ్చుకున్నారా లేదా? ఏసు రక్తం అంటే ఒక ఆయన ఏసు రక్తం అని తెచ్చుకున్నాడు. నొప్పి ఉంటే పూసుకో పోతుంది అంటున్నాడు. పోయిందంటే 10 సార్లు పూసుకున్నాడంట, ఇంకా నొప్పి ఎక్కువైందంట. అది ఏసు రక్తం అయితే కదా. మంత్రాలు చేస్తారా సేవకులు? ఒక ఆయన చేతిగుడ్డలు అమ్ముతున్నాడండి. విన్నారా లేదా మీరు చేతిగుడ్డల సంగతి? వినలేదా? అయ్యో, ఎక్కడ నొప్పి ఉంటే ఈ చేతిగుడ్డ అక్కడ పెట్టుకోండి,
మీ రోగము నయమవుతుంది. చేతిగుడ్డ బజార్లో ఎంత? 20 రూపాయలు. ఈ చేతిగుడ్డ ఎంత? 100 రూపాయలు. వ్యాపారం కాదు. ఇంకొకైనా చేపలు అమ్ముతున్నాడు. చేపలు కాదు, పచ్చేపలు కాదు, చేపలు. ఈ చేపల మీద పడుకోండి, మీ రోగాలు నయమవుతాయి. వింటున్నారా లేదా? ఇంకొక ఆయన ఇసుక, ఇంకొక ఆయన మట్టి. వ్యాపారాలండి. దేవుని మందిరాలు వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి. అలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. అలాంటి వారికి శ్రమ, అలాంటి వారికి శ్రమ. కాబట్టి దైవ గ్రంథము తేటగా చెబుతుంది, చాలా మోసాలు జరుగుతున్నాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథములో 13వ అధ్యాయములో ఆయన చెబుతున్నాడు 4వ వచనంలో, ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. నక్కలు, జిత్తుల మారి నక్కలు, మోసాలు అన్నమాట, మోసాలు. 6వ వచనం, వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పదురు. జరుగుతుందా లేదా? అది యేసు రక్తమా? ఆ నీళ్ళలో శక్తి ఉందా? ఆ చేతిగుడ్డ కప్పుకుంటే పోతుందా నీ రోగము? ఆ చాప మీద పడుకుంటే పోతుందా? ఏం బోధలండి! లక్షలు సంపాదించట్లేదా? అభిషేక తైలము అంటున్నాడు. అసలు కృత్రిమ బంధంలో ఎక్కడైనా అభిషేక తైలాలు ఉన్నాయా? ఆ తైలము పూస్తే దానికి ఒక రేటో, ఫోటో తీసుకుంటే ఒక రేటో, లేదా అయ్యగారితో టిఫిన్ చేస్తే ఒక రేటు ఉంది, అయ్యగారితో ఫోటో తీసుకుంటే ఒక రేటు ఉంది. తెలుసా లేదా మీకు? ఇవన్నీ మోసాలు కాదా? వ్యాపారాలు కాదా? ప్రక్షాళన చేశాడు ఆయన, గిట్టలేదు. 1వది దురాక్రమణ, 2వది వ్యాపారం, 3వది దొంగల గుహ. ఏం గుహ అండి? దొంగల గుహగా చేశారు. మత్తయి సువార్త 21వ అధ్యాయములో ఆయన అంటున్నాడు, అవి దొంగల గుహగా. అవునా కాదా? దొంగల గుహగా చేశారు. 13వ వచనం, మీరు దానిని దొంగల గుహగా. దొంగలున్నారు జాగ్రత్త అని ఎక్కడ పెట్టాల బోర్డు? బస్ స్టాండ్లో పెడుతుంటారు, రైల్వే స్టేషన్లో పెడుతుంటారు. కానీ చర్చిలోనే దొంగలైపోయారు. దేవుని సొమ్మును దొంగిలించేవారు. చూడండి ఎలా దొంగిలిస్తారో. మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత ఇస్తాను అని వాగ్దానం చేస్తుంటే వీరు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? 8వ వచనం చూడండి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేవుని సొమ్మును కూడా దొంగిలించేస్తున్నారు. దేవుని సొమ్మును కూడా దొంగిలించేస్తున్నారు. దొంగల గుహగా మారిపోయింది. దేవుని మందిరానికి, దేవుని మందిరపు కానుక పెట్టెలో పడవలసినటువంటి ఈ 10వ భాగము కొంతమంది దొంగిలించేస్తున్నారు. అవునా కాదా? మొన్న ఒక ఆమె లైన్లో నిలబడిందండి పోస్ట్ ఆఫీస్ దగ్గర. ఏమ్మా ఇక్కడ ఉన్నామంటే, మనీ ఆర్డర్ పంపించడానికి వచ్చినానయ్యా అనింది. ఎవరికి అంటే జీసస్ కాల్స్కు అనింది. ఎంత పంపిస్తున్నావు అమ్మా అంటే 10,000 పంపిస్తుందంట. నేను అన్నాను, మీ చర్చి పాస్టర్కి ఎంత ఇచ్చావమ్మా అంటే 100 రూపాయలు ఇచ్చిందంట. చర్చి పాస్టర్కి ఏమో 100 రూపాయలు ఇచ్చిందంట. జీసస్ కాల్స్కి ఎంత పంపిస్తుంది? 10,000. నేను అన్నాను, ఆ జీసస్ కాల్స్ పాస్టర్ గారికి నువ్వు తెలుసా అన్నాను. తెలియదు అనింది. మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా?
రోగం వచ్చినప్పుడు వచ్చాడా? నిన్ను దర్శించాడా? నీకు ఎప్పుడైనా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాడా? నూనె పోసి ప్రార్థన చేశాడా? ఎన్నిసార్లు వచ్చాడంటే ఒక్కసారి కూడా రాలేదయ్యా, ఫోన్ చేస్తే కూడా ఎత్తరయ్యా అనింది. ఆయనకేమో 10,000. రోజు నీ కోసం ప్రార్థన చేసే మీ సంఘ పాస్టర్కి 100 రూపాయల న్యాయమేనా? పాలిచ్చిన తల్లికి నువ్వు అన్నం పెట్టడం లేదు, ఆమె రొమ్మును గుద్దుతున్నావు. పక్కింటి తల్లికి బిర్యానీ పెడుతున్నావు. న్యాయమేనా అంటే, నా కళ్ళు తెరిపించావు కదయ్యా. నిజమేనయ్యా, నా కోసం రోజు ప్రార్థన చేసే పాస్టర్కి 100 రూపాయలే, దాన్ని మార్చేసేయి. మనీ ఆర్డర్ 100 రూపాయలు పంపించో, మీ పాస్టర్ గారికి 10,000 ఇచ్చేసేయి. నువ్వు దీవించబడకపోతే నన్ను అడుగు చెప్పానండి. ఎవరికండి మీ జీతాలు? దొంగలు పడ్డారండి చర్చెస్లో, క్రైస్తవ సమాజంలో దొంగలు పడ్డారు, దోచేస్తున్నారు. స్థానిక సంఘానికి రావాలి దశమభాగం, స్థానిక సంఘానికి రావాలి, కానీ బయట టీవీ స్పీకర్లకు వెళ్ళిపోతున్నాయి డబ్బులో. వాళ్ళు విమానాల్లో తిరుగుతున్నారు. మన పాస్టర్లకి సరిగా బండికి పెట్రోల్ కూడా ఉండదు. అవునా పాస్టర్ గారు? ఉండదు. ఇంట్లో కొన్నిసార్లు తిండి ఉండదు, దోచేస్తున్నారు. కనుక ప్రియులారా, దేవునికి నచ్చక ప్రక్షాళనము చేశాడు. 3 చెప్పుకున్నాము చాలు. 3వది దేవాలయము పోలికలు చెప్పుకుందాం టకటక. ఈ దేవాలయము పోలికలు, దేవాలయానికి 3 పోలికలు ఉన్నాయి. 1వ పోలిక, దేవాలయము యేసుక్రీస్తే. దేవాలయం ఎవరండి? యేసుక్రీస్తే. ఆయనే దేవాలయము అని ఆయనే చెప్పుకున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము. ఆయనే ఆలయము, ఆయనే ఆలయము, ఆయనే. 21 వచ్చిన చూడండి, 2:21. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయనే దేవాలయము, ఆయనే పరిశుద్ధ దేవాలయము, ఆయనే పరిశుద్ధుడు. దేవాలయం అనగానే ఈనాడు అస్సలైన దేవాలయము భౌతికంగా ఎంబీ చర్చి కాదు, అగాపే చర్చి కాదు, క్రిస్టియన్ అసెంబ్లీ కాదు, మన్నా చర్చి కాదు. అవన్నీ బిల్డింగ్స్. పరిశుద్ధులు కూడుకోవడానికి సమాజ మందిరాలు. అసలైన దేవాలయము ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తే. ఆ సంగతే 99వ కీర్తనలో కూడా మనం చదువుతాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ దేవాలయము. 99వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును అంటూ 3వ వచనములో యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనములో ఆయన పరిశుద్ధుడు. అదే 9వ వచనములో ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనే అసలైన ఆలయము. 2వదిగా మనమే అనగా ప్రతి విశ్వాసి దేవునికి నేడు దేవాలయము. నీవే ఒక దేవాలయము. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు చెప్పండి ఆలయము. నంబర్ 1 యేసుక్రీస్తే దేవాలయము. నంబర్ 2 ప్రతి విశ్వాసి దేహము అనగా జీవితము దేవునికి ఆలయం. ఇక్కడ 200 మంది ఉన్నారనుకోండి, ఎన్ని ఆలయాలు ఉన్నట్టు? 200 ఆలయాలు. ఏం ఆలయాలు? దేవుని ఆలయాలు. దేవుని ఆలయం అనగానే ఎలా ఉండాలట? 19వ వచనంలో పరిశుద్ధాత్మకు ఆలయము. కాబట్టి మన దేహంలో కనబడవలసింది ఏంటి? పరిశుద్ధత. 6వ అధ్యాయం 18వ వచనం చూడండి,
జారత్వములకు దూరముగా పారిపోండి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నదని, మీలోనున్న పరిశుద్ధకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని. ఈరోజు దేవునికి అసలైన ఆలయము ఇలాంటి భౌతిక ఆలయాలు కాదు, ఇవి కూడుకోవడానికి భౌతికమైనటువంటి మందిరాలు. అసలైన ఆలయము మన జీవితమే. కాబట్టి ఇది అపవిత్రము కాకూడదు. మన జీవితం అనే ఈ ఘటము, మన జీవితం అనే ఈ పాత్ర, మన జీవితము అనే ఈ ఆలయము పవిత్రంగా ఉండాలి. ఇదొక పాత్ర, దేవుడు మనల్ని వాడుకునే ఈ పాత్ర పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే ప్రతి పాత్రకి ఏముండాలి? మన జీవితం అనే పాత్ర పాడైపోకుండా ఉండాలంటే పాత్రకు ఏమేమి ఉండాలి? సిస్టర్స్ చెప్పండి. పాత్రలు కొంటుంటారు కదా, సంతకు పోయి పాత్రలు కొంటారా, కొనరా? ప్రతి పాత్ర పవిత్రంగా ఉండాలంటే పాత్ర ఎలా ఉండాలి? పాత్రకు ఏమి ఉండాలి? ఏమి లేకపోతే పాత్ర అపవిత్రమైపోతుంది. వెరీ గుడ్. క్యాప్ 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 అని ఇంగ్లీష్లో చెప్తా ఉంది, నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను చూడండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండము చూడండి, తరగతి ఏంటి, టైం అయిపోతుంది. సంఖ్యాకాండము. మనము దేవునికి ఇష్టమైన పాత్రలము, అనుమానం లేదు. మనమంతా పరిశుద్ధులము, పరిశుద్ధమైనటువంటి వ్యక్తులము, పరిశుద్ధమైన పాత్రలము. ఈ పాత్ర, ప్రతి వ్యక్తి ఒక పాత్ర, దేవునికి ఇష్టమైన పాత్ర, పరిశుద్ధమైన పాత్ర, పరిశుద్ధమైన ఆలయం. ఈ ఆలయం చెడిపోకుండా ఉండాలంటే ఈ పాత్రకి ఏముండాలి? మూత ఉండాలి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15. మూత వేయబడక, చెప్పండి, తెరచి ఉన్న ప్రతి పాత్రయు, చెప్పండి, అపవిత్రం. మనం పరిశుద్ధులమే కానీ అపవిత్రమైపోతుంటాం. ఎందుకంటే మనకేమి లేవు చెప్పాలా? మూతలు లేవు. పాత్రలు లేవు కాదు, మూతలు పెట్టుకోవాలి. జీవితానికి ఏమి పెట్టుకోవాలి? మూతలు. 1వదిగా హృదయానికి మూత పెట్టుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రంగా కాపాడుకో. హృదయానికి, నీ గుండెకు మూత వేసుకో. వాక్యం అనే మూత, ప్రార్థన అనే మూత పెట్టుకో. హృదయములో నుంచి జీవధారలు ప్రవహించాలి, కానీ మరణధారలు ప్రవేశిస్తున్నాయి. అలా ప్రవహించకూడదు. నీ ద్వారా ప్రపంచము జీవధారలతో నిండిపోవాలి. అందుకోసం హృదయాన్ని జాగ్రత్తగా వాక్యంతో, ప్రార్థనతో కప్పుకో, మూత పెట్టుకో. 1వది హృదయానికి మూత. 2వదిగా మన కళ్ళకు మూత పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి చెప్పండి? కళ్ళకు మూతలు లేకపోతే దేహమంతా ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. కంటికి మూత. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనము. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగు చూచుదును. ఏం బాబు, యవనస్తులారా, ఒక నిబంధన చేయాలి కంటితో. ఒక ఆడపిల్లను నేను ఎలా చూచుదును? చూస్తే ఒక తల్లిగా చూడాలి, ఒక చెల్లిగా చూడాలి, ఒక అక్కగా చూడాలి. మరో చూపుతో చూశావు అంటే అది మోహపు చూపు. మొదటి చూపు ఎన్నడూ డేంజర్ కాదు, 2వ చూపు హానికరము. రాసుకోండి, పనికి వస్తుంది. ఫస్ట్ లుక్ ఈజ్ నాట్ డేంజరస్, బట్ సెకండ్ లుక్ ఈజ్ హార్మ్ఫుల్. మొదటి చూపు ఎన్నడూ డేంజర్ కాదు. ఒక చూపు చూస్తాం, ఒక ఆడపిల్లని చక్కగా కనపడింది, లోపల ఆశ కలిగింది. 2వ చూపు చూడవకో, అది హానికరము. నీ కళ్ళతో నిబంధన చేయి, నేను అలా చూడను. అదే మూత అంటే. 1వది హృదయానికి మూత, 2వది
కంటికి మూత. మూడవది నోటికి కూడా మూత పెట్టుకోవాలి. నోటికి కూడా ఏం పెట్టుకోవాలండి? నోటికి కూడా మూత పెట్టుకోవాలి. 39వ కీర్తన 1వ వచనం, 39:1, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చెప్పండి చిక్కము. నోటికి ఏం పెట్టుకోవాలండి? చిక్కము. నీ నోరే నీకు అవమానమైనా కలిగిస్తుంది, సన్మానమైనా కలిగిస్తుంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే అట్లే ఎలా కూర్చుంటారమ్మా మీరు? సభకు అంతరాయం కలుగుతుందని తెలిసి కూడా ఎలా కూర్చుంటారు? బయటికి తీసుకెళ్ళి సముదాయించాలి. ఎప్పుడు నేర్చుకుంటారండి? ఏండ్ల తరబడి. చిన్న చిన్న విషయాలు కూడా రాకపోతే అలాగా. మూడవది నోటికి మూత. భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు నోటికి మూత చాలా అవసరం. నాలుగవదిగా ఇంటికి కూడా మూతలు ఉండాలి. ఇంటికి మూత లేకపోతే ఇంట్లో పిల్లలు పాడైపోతారు. ఒక అమ్మాయి అలా పాడైపోయింది. వెళ్ళింది, వస్తాను మమ్మీ, ఇప్పుడే వస్తా, ఇక్కడికి వెళ్తున్నా. పోయింది. రాత్రి 12 అయినా రాలేదు, 1 గంట అయినా రాలేదు. ఆ తర్వాత ఫోన్ వచ్చింది. ఆదికాండం 34వ అధ్యాయము 2వ వచనములో, ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో ఏం చేసినాడండి? శయనించి ఆమెను అవమానపరిచాను. ఎవరామె? దీనా. ఇంటికి మూత లేదు. పిల్ల ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? తనిఖీ లేదో. ఈరోజు తల్లిదండ్రులు అంతే. పిల్లలు టీవీలో ఏం చూస్తున్నారు, సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా నిజంగా, హాస్టల్కి వెళ్తున్నారా నిజంగా, లేక సినిమాల్లో తిరుగుతున్నారా, అసలు చదువుతున్నారా లేదా పట్టించుకునే తల్లిదండ్రులే లేరండి. అలాంటి విధంగా ఈ దీనా వెళ్ళిపోయింది. ఒకడు చెరిపివేశాడు. అన్నగారికి ఎంతో కోపం వచ్చింది. ఆ గ్రామం మీద పడి ఒక్కొక్కరిని నరికి పడేశారు. ఆ అమ్మాయి ఉన్న గదికి వెళ్ళారు. ఆ అబ్బాయిని నరికి పడేశారు, ముక్కలు చేసి పడేశారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత దీనా ఏమైందో చరిత్రలో లేదో. ఇంత ఘోరం ఎందుకు? ఇంటికి ఏమి లేదు, మూత లేదు. ఉందా మీ ఇంటికి? మీ పిల్లలు ఎలా ఉన్నారో గమనించుకుంటున్నారు అసలు? ప్రియులారా, 5వదిగా సంఘానికి మూతలు ఉండాలి. ఎవరు వచ్చినా మైకి ఇవ్వడం, మా బంధువు కదా అని పాట చెప్పడం, మా బంధువు కదా అని ప్రసంగం చెప్పడం, ఇలాంటి కథలు సంఘములో ఉంటే సంఘములోని గొర్రెల్ని ఈ తోడేళ్ళు ఏం చేస్తాయండి? ఎత్తుకొని పోతాయి. కాబట్టి కాపరులు సంఘాన్ని కాసుకోవాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో, మీ మందను గురించి మీరు జాగ్రత్త, క్రూరమైన తోడేలు వస్తాయి. సంఘానికి మూత చాలా అవసరము. ప్రియులారా, పోలికలు. దేవాలయానికి మొదటి పోలిక యేసుక్రీస్తే దేవాలయం. 2వ పోలిక ప్రతి విశ్వాసి దేవాలయం. 3వ పోలిక ప్రతి సంఘము. చెప్పండి, ప్రతి సంఘము కూడా ఒక దేవుని ఆలయము. తిమోతి పత్రికలో ఆ మాట చదువుదాం, చూడండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, నేను ఆలస్యము చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలని ఈ సంగతులను రాస్తున్నాను. ప్రతి సంఘము దేవునికి ఒక దేవాలయము. సంఘము అంటే 4 గోడలు పైన కప్పు కాదు. సంఘము అంటే పరిశుద్ధుల సమూహము. పరిశుద్ధుల సమూహము. పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని సంఘము పరిశుద్ధంగా. తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు ఎలా ఉండాలి? నిందారహితముగాను, చెప్పండి, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును
గాక. గనుక ప్రియులారా ముగిస్తున్నాను. దేవుని సంఘం అనగా పరిశుద్ధుల సమూహం మనమే. పరిశుద్ధంగా ప్రతిరోజు పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మనకు 3 సాధనాలను ఇచ్చాడు. ఒకటవది, ప్రతిరోజు మనల్ని కడిగేది యేసుక్రీస్తు రక్తము. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది. మొదటి ఫ్యాక్టరు యేసయ్య రక్తము. రెండవ ఫ్యాక్టరు యేసయ్య వాక్యము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని చెప్పండి పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మన జీవితాలను కడిగేది ఒకటోది చెప్పండి యేసు రక్తము, రెండవది యేసయ్య వాక్యం. ఇక్కడ ఒక మాట చెప్తాను, ముగిస్తాననే మాట చాలా బాగుంటుంది కదా. ప్రసంగంలో చాలా ఇంపైన మాట ఏంటి? ప్రసంగంలో చాలా ఇంపైన మాట ఏంటి? ముగిస్తాను అంటే ప్రాణమంతా తెప్పరెళ్తుంది. ఖచ్చితంగా ముగిస్తాను, అనుమానం లేదు. వినండి, వాక్యముతో స్నానము అని ఉంది. వాక్యం అని నీళ్ళతో మనకి ఏం కావాలంట? స్నానం. మీకు ప్రశ్న వేస్తాను, చెప్పాలా? స్నానం చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? రైట్. స్నానం చేయడానికి చెంచా నీళ్ళు సరిపోతాయా? స్నానం చేయడానికి గ్లాస్ నీళ్ళు సరిపోతాయా? స్నానం చేయడానికి చెంబు నీళ్ళు సరిపోతాయా? స్నానం చేయడానికి జగ్గు నీళ్ళు సరిపోతాయా? స్నానం చేయడానికి నాలాంటి లావు మనిషికి 1 బకెట్ నీళ్ళు సరిపోతాయా? మంచి స్నానం జరగాలంటే కనీసం 2-3 బకెట్ల నీళ్ళు కావాలి, మన రోతంతా కడుక్కోవడానికి. మరి మీకు ఒక ప్రశ్న వేస్తాను, మన జీవితాలు కడగబడడానికి ఆదివారం వచ్చి ఒక ప్రసంగం వినిపోతే జీవితం కడగబడుతుందా? రోజు ఒక అధ్యాయం చదువుకుంటే కడగబడుతుందా? ఒక బండి మురికిగా ఉందంటే వాటర్ సర్వీసింగ్ జరగాలి. పైపు పెట్టి నీళ్లు కొడితే పాత బండి కూడా, మురికి బండి కూడా వాటర్ సర్వీసింగ్ ద్వారా ఏమైపోతుంది? కొత్త బండిలాగా నిగనిగలాడుతుంది. మన బండ్లు, మన జీవితాలు ఎంత రోతనో తెలుసు. ఎంత వాక్యం కావాలండి? ఒక వాక్యం. ఎంత వాక్యం కావాలి? ఎంత వాక్యాన్ని నేర్చుకోవాలి? ఎంత వాక్యంతో కడగబడాలి? ఒక ప్రసంగం సరిపోతుందా? 2 ప్రసంగాలు సరిపోతాయా? చెడిపోయిన ఈ జీవితాలకు ఎంత వాక్యం కావాలి? మురికిపోవాలి, బండి బాగా కొత్తది కావాలంటే చెంచా నీళ్ళు పోస్తే కడిగితే సరిపోతుందా? గ్లాస్ నీళ్ళతో కడిగితే సరిపోతుందా? చెంబు నీళ్ళతో కడిగితే సరిపోతుందా? బకెట్ నీళ్ళతో కడిగితే బండి సరిపోతుందా? పైపు పెట్టాలి. అలాగనే దేవా నా జీవితం చెడిపోయింది, రోజు ఒక ఆద్యం కాదు 10 అధ్యాయాలు చదువుతాను, ధ్యానిస్తాను. సంఘంలో ఒక ప్రసంగం కాదు, ప్రతిరోజు ప్రసంగం, ప్రతిరోజు నీ వాక్యం. అలాగా కడగబడాలి. కడుగునది నంబర్ 1 యేసయ్య రక్తము, నంబర్ 2 యేసయ్య వాక్యము, నంబర్ 3 లాస్ట్ వచనం. అయిపోయింది. మన జీవితాలను కడుగునది యేసు యొక్క ఆత్మ. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. అనుదినము దేవా నీ వాక్యం చదువుతున్నాను, ఇదిగో నీకు లోబడతానయ్యా అని ఎంతగా లోబడడానికి నీ తల వంచితే, సరెండర్ కాగలిగితే దేవుని ఆత్మ నిన్ను అంత శుద్ధీకరిస్తూ ఉండగా పరిశుద్ధపరచబడిన పాత్రగా నీవు తయారు కాగా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీవు దేవుని చేతిలో ఎమ్మిగునూరే కాదు, ఆంధ్ర మాత్రమే కాదు, ప్రపంచమంతా భూదిగంతముల వరకు నీవు నేను వాడబడడానికి అవకాశము ఉంటుంది. ప్రియులారా, ఈ రాత్రి దేవాలయము అనే అంశములో 3 సంగతులు మనం ధ్యానం చేశాం. నంబర్ 1 చెప్పండి, దేవాలయము, దానితో సంబంధం. రెండవది దేవాలయము చెప్పండి, ప్రక్షాళనం. మూడవది దేవాలయము, దాని పోలికలు. చిన్న ప్రార్థన. గొప్ప తండ్రి, దేవాలయంతో మా సంబంధాలు
ఎలా ఉండాలో, అందులోని ఆశీర్వాదాలు ఎలా మేము పెంపొందించుకోవాలో మీరు మాకు నేర్పినందుకు మీకు వందనాలు. అలాగే కలుషితమైన మా దేవాలయాలు ఎంత ప్రక్షాళనము కావాలో మీరు కొరడాలు పెట్టి కొట్టి పీఠములను పడద్రోసి ప్రక్షాళనము చేశారు. మీ శిక్ష మా మీద పడకముందే మా మోసాలు, మా దగ, మా దొంగతనాలు, మా ఆక్రమణ, మా దురాక్రమణలు మాని సరిచేయబడుటకు మాకు సహాయం చేయండి. లేకపోతే మీ కొరడా తప్పదో, మీ శిక్షా దండము మా మీద పడినప్పుడు కలిగే నష్టము చాలా గొప్పది ఎరిగి మేము ప్రక్షాళనము చేయబడుటకు మాకు సహాయం చేయండి. దేవాలయంలోని పోలికలు, దేవా నీవే మాకు దేవాలయం, మా జీవితాలే మీకు దేవాలయం, పరిశుద్ధుల సమూహము, సంఘము మీకు దేవాలయం. మేము పరిశుద్ధంగా ఉండాలి. నీవు పరిశుద్ధులవు, మేము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులముగా ఉండటానికి మూతలిచ్చారు. వాడుకొనుటకు సహాయం చేయండి. కారకాలు ఇచ్చారు, రక్తములో కడగబడడానికి, వాక్యములో కడగబడడానికి, ఆత్మలో కడగబడుతూ నిందారహితంగా జీవిస్తూ మీరు వచ్చినప్పుడు నిండైన సిద్ధపాటుతో మిమ్మల్ని ఎదుర్కొనుటకు మాకు సహాయం చేయదురని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.